మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' గ్లోబల్ స్టార్‌గా మారిన తర్వాత తనని ఇంకాస్త ఇంప్రూవ్‌మెంట్ తీసుకొచ్చే సినిమా ఖచ్చితంగా 'గేమ్ చేంజర్' అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత తండ్రితో పాటు సినిమా వస్తుంది అని తెలిసేసరికి అభిమానులు వెయ్యి కళ్ళెత్తి పెట్టుకొని చూశారు. చిరంజీవి చరణ్ అంటే స్క్రీన్ చినిగిపోవాలనుకున్నాడు. కొరటాల శివని కనిపిస్తే ఇప్పుడు కొట్టాలని ఎదురు చూస్తున్నారు. కారణం మనకు తెలిసిందే. 'ఆచార్య' సినిమా ఎంత దారుణంగా ఉందో మరి దాన్ని కల్లో తలుచుకుంటే గూడా మరి కొరటాల మీద అంత కోపం వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా 'గేమ్ చేంజర్'తో అయినా ఆ మూడ్ నుంచి చేంజ్ అవ్వాలని చూస్తుంటే ఎంతకీ ఆ అప్డేట్ రాదే. అయితే తాజాగా 'శంకర్' ఈ సినిమాకి సంబంధించి రెడీగా ఉండండి ఇక పండగే అంటున్నారు. మొత్తానికి కలర్‌ఫుల్‌తో ఉన్నటువంటి మన 'చెర్రీకి' సంబంధించినటువంటి ఒక ఫోటోని రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందంటూ చెప్తున్నారు. కాబట్టి జరగండి, జరగండి మరి 'గేమ్ చేంజర్' అప్డేట్ వచ్చేసింది అంటూ చెప్తున్నారు. అప్పుడెప్పుడో ఆ పాటని రిలీజ్ చేస్తానని చెప్పారు కానీ ఆ పాట ఎప్పుడో లీక్ అయిపోయింది. అది బాగా ట్రోల్ అయింది. అఫీషియల్‌గా ఆ పాటని రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ అడ్రెస్ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పాటని రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' బర్త్‌డే రోజున మార్చి 27న స్పెషల్‌గా సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నారట. తమన్ అందించిన 'బానీ' 'జరగండి' పాటకు రాసిన లిరిక్స్ ఎంతగా ట్రోలింగ్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ పాట అంతలా ట్రోల్ అయినా కూడా శంకర్ మీద నమ్మకంతో అంతా ఉన్నారు. శంకర్ తన విజన్‌తో పాటను భారీ ఎత్తున తెరకెక్కించుంటారని ఫిక్స్ అయిపోయారు. 'రామ్ చరణ్' కాస్ట్యూమ్స్ కోసం ఏకంగా 5,00,00,000 ఖర్చు పెట్టారని టాక్. ఈ పాట కోసం వేసిన సెట్స్ కూడా ఎంతో రియాలిటీగా ఉంటుందట. కలర్‌ఫుల్‌గా ఉండే ఈ పాట థియేటర్‌లో అయితే అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఇన్‌సైట్‌కే టాక్. 'గేమ్ చేంజర్' సాంగ్స్ కోసం శంకర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. ఒక్కో పాట కోసమే 10,00,00,000 ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇక తమన్ సైతం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా పాటలు, ఆర్ఆర్‌ను రెడీ చేశారని అంటున్నారు. 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దసరాకి అటు ఇటు ఈ సినిమా వస్తుందనుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేసి బుచ్చిబాబు ప్రాజెక్ట్‌లోకి వెళ్లాలని చరణ్ చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి 'జరగండి జరగండి' పాట కోసం చరణ్ మంచి మంచి కలర్ కాస్ట్యూమ్‌లేశారట. శంకర్ దర్శకత్వంలో వచ్చే సినిమాలోని పాటలు తెలిసిందే గదా! దాదాపు ఎంత లేదన్నా ఒక 500 మందికి ఒక డాన్స్‌లో తక్కువుండరు. అలాగే వాళ్ళ కాస్ట్యూమ్స్ నుంచి సెట్స్ వరకు వేరే లెవెల్‌లో వేస్తారు. ఇప్పుడు మన చరణ్‌కి రిలీజ్ అయిపోయే ఆ సాంగ్ కూడా అలాగే ఉంటుందని సమాచారం.